క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 2వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో దేవుడు ఆదాము పట్ల ఉన్న ఒక గొప్ప ప్రణాళికను, ఎలా ఆదామును కలగజేశాడు, ఆదాము పట్ల దేవుని యొక్క బాధ్యత ఎలాగ కొనసాగిందో కొన్ని విషయాలు మనం చూద్దాం. 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. సృష్టి యావత్తును ఎంతో చక్కగా తయారు చేశాడు. ప్రతిదినం తాను కలగజేసినటువంటి సృష్టిని అది మంచిగా ఉన్నట్టుగా చూసి ప్రభు సంతోషించాడు. అయితే ఈ సృష్టి ఒక అద్భుతకరంగా మరి దేవుని చేత కలగజేయబడింది. పైగా అందులో భాగంగా తూర్పు వైపున మరొక తోటను వేసి ప్రత్యేకంగా ఆదామును ఆ తోటలో ఉంచుతున్నాడు. గాడ్ ప్లాంటెడ్, ఒక మంచి తోటను వేశాడు. నరుని జీవితం, సృష్టి ప్రారంభములో మానవుని జీవితం ఎంత అద్భుతకరంగా ఎక్కడ ప్రారంభించబడుతుందో మనం చూద్దాం. అంటే ఆదాము జీవితము ఏదోను తోటలో ప్రారంభించబడింది. ఒకవైపున దేవునితో సహవాసం ఉన్నది, మరొక వైపున దానంతటా అదే ఫలములిచ్చేటువంటి చెట్లు. ఆ తోటంతని తడిపేందుకు దేవుని ద్వారా నిర్మించబడినటువంటి మంచి నదీ ప్రవాహం. ఎంత ఆహ్లాదకరమైనటువంటి జీవితమో. యెషయా ప్రవక్త అంటాడు 51వ అధ్యాయంలో 3వ వచనం, ఒకవేళ మీరు చూడగలిగితే, యెషయా 51:3, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతా స్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును అంటున్నాడు. అంటే ఇక్కడ సియోను పట్ల దేవుడు చేయబోయే ఒక కార్యాన్ని ఏదోను తోటతో లేదా యెహోవా తోటతో పోలుస్తున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానములు, పాపరహితమైనటువంటి, పాపమే లేనటువంటి అద్భుతకరమైన ప్రపంచం అది. అందులో ఆదాము తన జీవితాన్ని సంతోషంగా ప్రారంభిస్తున్నాడు. ఇక ఆదాము కావాల్సినటువంటి ఆహారం విషయంలో 9వ వచనం, అలాగే 16వ వచనం. 9వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు నైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. 16వ వాక్యంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయముగా తినవచ్చును. అదే ఇంగ్లీష్లో అయితే యు మే ఫ్రీలీ ఈట్ అని రాశారు. ఏమాత్రం కష్టపడకుండా, కష్టపడి సంపాదించకుండా. కీర్తనగాడు అంటాడు కదా, మీరు వేకువజామున లేచి రాత్రి వరకు కష్టపడి మీరు సంపాదిస్తున్నారు, ఆ కష్టార్జితం అంత వ్యర్థమైపోతుంది. అయితే తన ప్రియులు తాను వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే మాట, ఇది సోమరితనానికి సంబంధించింది కాదు, కానీ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడిపింపు, దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఉండే అనుభవానికి అది సాదృశ్యంగా ఉంది. కీర్తనకారుడు అయినటువంటి దావీదు 147వ కీర్తన 8-9 వచనాల్లో అంటాడు, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. కేవలం తన నోటి మాట చేత కలగజేసినటువంటి ఈ సృష్టిలో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటినీ ఆయన పోషిస్తున్నాడు. ఎన్ని కోట్ల జీవరాశులున్నా వాటికి చక్కగా ఈ ప్రపంచంలో ఆహారం దొరుకుతూనే ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఆయన పోలికలు, ఆయన రూపంలో కలగజేసి, ఆయన ఆశీర్వదించి, ఆయన వారికి అధికారం ఇచ్చి ఎంత శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడో, ఈ మానవుడు చాలా కష్టపడుతున్నాడు కనీసం ఆహారం కొరకు. ఈ విషయం మనకి అవగాహనలోకి రావాలి. ప్రతివాడు తను పరిశీలించుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో 26వ వచనంలో ప్రభు అన్నారు, ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. అంటే వచనం యొక్క అర్థం ఏంటి?
కనీసం ఆహారం వస్త్రం కోసం కూడా మీరు చింతపడుతున్నారు. మీకు ఏది కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరైతే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే దేవుడు పెట్టిన క్రమములో మనం పొందలేకపోతున్నామంటే ఆయన క్రమాన్ని మనం ఫెయిల్ అవుతున్నామని అర్థం. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో అనేక వాగ్దానాలతో 5వ వచనం చూస్తే, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి కూడా దీవించబడుతుంది, నీ కొట్లు దీవించబడతాయి, నువ్వు చేసే ప్రయత్నాలు దీవించబడతాయి. యెహోవా మాట శ్రద్ధగా విని ఆలకించినప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదాలు. యోవేలు అంటాడు, కొట్లు ధాన్యంతో నింపబడుతున్నాయి, కొత్త ద్రాక్షారసం పొర్లి ప్రవహిస్తుంది అంటున్నాడు. మీరు కడుపార తిని మీ కొరకు దేవుడు చేసే వింత కార్యాలని చూస్తారంటున్నాడు. అంతకు మించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన ప్రతి అవసరము తీర్చబడేటువంటి వాగ్దానం మనకున్నది. దేవుడు నిర్మించినటువంటి ఏదోను వనంలో దేవునితో సహవాసం చేస్తున్న ఆదాము యొక్క అనుభవాలను నేను ముందు పెడుతున్నాను. అది వ్యక్తిగత జీవితంలో మనం ఆపాదించుకొని ఈ అంశంలోంచి ఒక పాఠం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇక మూడవదిగా ఆదికాండం 2వ అధ్యాయంలో 18-19 వచనాలు మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. ఇలాగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకొని సాటి అయిన సహాయం చేయాలనుకొని ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి, ఆ తరువాత యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఆ ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చిన ఒక అద్భుతకరమైన మాట ఏంటంటే, హీ బ్రాట్ హర్. దేవుడు ఆమెను ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఈ దేవుని మంచి క్రమాన్ని వినండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా యవన బిడ్డలారా. దేవుడు ఆదామును కలగజేశాడు. తాను కలగజేసిన ఆదామును పోషించేందుకు ఒక తోటను వేశాడు. అతని యొక్క ఆహారం కొరకు ప్రతి ఫలవృక్షములను, నదులను ఆయనే నిర్మించాడు. ఇప్పుడు అతనికి సాటి అయిన సహాయం కావాలని దేవుడు ఆలోచన చేశాడు. కావలసిన సాటి అయిన సహాయాన్ని దేవుడే తయారు చేశాడు. ఆదాము దగ్గరికి దేవుడే తీసుకొని వచ్చాడు. ఇప్పుడు లోకంలో చాలా రివర్స్గా మనుషులు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని తీసుకుని దేవుని దగ్గరికి వస్తున్నారు. ప్రభువా ఇదిగో వీరిని దీవించమని అడుగుతున్నారు. ఇక్కడ దేవుడు నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతకరమైన క్రమాన్ని మీరు గమనించండి. ఒకటి, ఆదాము ఆ ఏదోను తోటలో ఉంచబడ్డాడు. ఇక్కడ దేవునితో ఆదాముకు సహవాసం ఉంది, ఇంకా హవ్వ కలగజేయబడలేదు. ఆ తర్వాత దేవుడు నిర్మించినటువంటి ఆ తోటను సేద్యపరచుటకు, దాన్ని కాయుటకు ఆదాముకు దేవుడు పని అప్పగించాడు. ఏదైతే దేవుని ద్వారా పొందాడో ఆ పని మీద ఆదాము ఆ నిపుణత కలిగి లేదా ఆ పని మీద కొనసాగుతున్నాడు. సహాయం ఎవరికి అవసరం? పని చేస్తున్న వానికే కదా ఇంకొక సహాయకుడు అవసరం. కనుక దేవుని ద్వారా పొందిన దానిని ఆ పని కొనసాగిస్తున్న ఆదాముకు సాటి అయిన సహకారిని దేవుడు తీసుకొని వచ్చాడు. మీరు స్త్రీలైనా పురుషులైనా ఈ క్రమాన్ని ఆలోచించి మొదటగా దేవునితో సహవాసం చేయండి. ఇది ఒక అద్భుతకరమైనటువంటి ఏదోను లాంటి అనుభవం. ఆయనను స్తుతించండి, ఆయనను ఆరాధించండి, ఆయనను మహిమపరచండి, ఆయనతో సమయం గడపండి. రెండవదిగా మీ చేతి పనుల మీద మీరు మనసు పెట్టండి. యవనస్తులు చదువుకునే రోజుల్లోనే ఈ రోజున గర్ల్స్ అండ్ బాయ్స్ వాళ్ళ పార్ట్నర్స్ను వెతుక్కుంటూ ప్రేమ వ్యవహారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఈ దేవుని క్రమము ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ముందుగా మనం చేతి పనుల మీద మనసు పెట్టాలి. ఆ పనుల్లో మనము నిపుణత కలిగి కొనసాగుతూ ఉండాలి. ఈ రెండు అనుభవాలు గుండా వెళ్తున్న స్త్రీ పురుషులకే సాటి అయిన సహకారము అవసరమైంది. ఇంకొక అద్భుతకరమైనటువంటి ఒక ఆలోచన మీ ముందు పెట్టి నేను ముగిస్తాను ఈ పాఠాన్ని. ఆదాము కళ్ళు తెరిచినప్పుడు మొదటగా చూసింది దేవుణ్ణి. దేవుడు తప్ప ఆదాముకి ఎవరూ తెలియదు. అంటే దేవుడి తర్వాతనే ఏదైనా ఆ యొక్క ఆదాముకు ఫస్ట్ ప్రయారిటీ గాడ్, ఇక ఏదైనా సెకండరీనే. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆదాము కొరకు సాటి అయిన సహాయం చేసినప్పుడు కూడా ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు. హవ్వ ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో ఆమె కూడా మొదటగా దేవుణ్ణి చూసింది.
దేవుడే ఆమెను ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. దీన్ని బట్టి మనము నేర్చుకునే పాఠం ఏంటంటే, స్త్రీ పురుషులు ఎవరైనా ఆ కుటుంబ వ్యవస్థ, ఆ మ్యారేజ్ వ్యవస్థ ఫలభరితంగా ఉండాలి, లేదా ఆ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం ఆశీర్వదకరంగా ఉండాలి అంటే ఫస్ట్ గాడ్. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ చక్కటి క్రమాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆ క్రమం ప్రకారం ముందు కొనసాగుతూ దైవాశీర్వాదములు పొందుదుము గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం తండ్రి, జీవంగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీరు నేర్పించిన మంచి క్రమాన్ని బట్టి స్తోత్రాలు. మీరు కలగజేసిన ఆదాము పట్ల మీరు బాధ్యత కలిగి ఉండి ఒక తోటను నిర్మించారు. అందులో అతనికి ఆహారాన్ని సిద్ధపరిచారు. అతని చేతి పనులకు మీరు ఆశీర్వదించారు. అతని పనుల మీద కొనసాగుతున్నప్పుడు అతనికి మీరు సాటి అయిన సహాయాన్ని తీసుకొని వచ్చారు. ఈ విధంగా ఒక మంచి కుటుంబ వ్యవస్థను మీరు ఆశీర్వాదకరంగా నడిపించారు. నీకు స్తోత్రాలు. ఈ చక్కటి క్రమములో మేము ముందుకు కొనసాగునట్లుగా మా వ్యక్తిగత ఆలోచన కాకుండా ఈ క్రమాన్ని మేము చిన్నాభిన్నం చేయకుండా నీకు మాకు మధ్యలో ఏ వ్యవస్థ, ఏ మనుషులు మరి అడ్డుపడకుండా, స్త్రీలైనా పురుషులైనా మొదట మిమ్మల్ని చూస్తూ మీతో సహవాసం కలిగి మీ ద్వారా ఇతరులను, కుటుంబాన్ని పొందుతూ ఈ చక్కటి క్రమంలో దీవించబడి కృపాభాగ్యం మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్.